శుభములు కలుగు నీకు. ఏవేవో కలలు కంటూ నడుస్తుంటే 2 కిలోమీటర్లు దాటగానే ఏదో రాయడ్డం వచ్చిందంట. చూసుకోకుండా తట్టుకుని ముందుకు పడిపోయాడు. 2 కిలోమీటర్లు నడవడం ఏంటి? కుమారక్క, చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు. చెప్పడానికి ఇంకేమీ లేదు బాబూ. వారాహి, నువ్వు కుమారక్క మాటలు పట్టించుకోకు. తనేదేదో అంటుంది, అవన్నీ వినేసి వదిలేసేయాలి. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. నువ్వు ఇంకేం ఆలోచించక్కర్లేదు, ఓకేనా? వెళ్ళు. నా వెనక ఏం జరిగినా సరే నేను అస్సలు ఏమీ పట్టించుకోను, ఎవరిని పట్టించుకోను. ఓకే కుమారక్క, నువ్వు కూర్చో. ఇప్పుడు నీ కడుపు కూల్ అయిందా? ఇప్పుడు నీ మైండ్ చల్లగా ఉందా? అబ్బా, నేను నువ్వు వాకింగ్కి వెళ్ళావని చెప్పాను కానీ వారాహి వెనక వెళ్ళావని చెప్పానా? వేరే చెప్పాలా ఏంటి? 4 కిలోమీటర్లు వాకింగ్ అనగానే తనకు అర్థమైపోయింది. అరే, 2 కిలోమీటర్ల దగ్గర పడ్డానని చెప్పగానే అరే నేను తన్ని ఫాలో చేస్తున్నానని తను కన్ఫర్మ్ చేసేసుకుంది. మీ నాన్న అని డైరెక్ట్గా అనకుండా మీ అమ్మ భర్త అని చెప్పినట్టుగా ఉంది. అంటే నిజంగానే అర్థమైపోయిందంటావా? కాక పోన్లే బాబూ, అది ఒకందుకు మంచిదే. ఏంటి మంచిది? నీ మనసులో ఏముందో తనకు అర్థమవుతుంది. ఏంటి అర్థమయ్యేది? ఏదో రాత్రి తన సేఫ్టీ కోసం నేను తోడుగా వెళ్తూ ఉంటే ఆ విషయం తనకు తెలిసేలా చేసేసావు. ఇప్పుడు నేను వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా వెనక్కి తిరిగి చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇదిగో కుమారక్క, నీకు ఖాళీగా ఉంటే వారాహితో కలిసి అష్టాచమ్మ ఆడుకో. నా జీవితంతో మాత్రం ఆడుకోకు. అయ్యో బాబు, చరణ్ బాబు, నువ్వు ఆగు, ముట్టుకోకు. అయ్యో, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. కొంచెం ఆయింట్మెంట్ రాస్తాను. మండుతున్న మంటలో నువ్వు పోసిన పెట్రోల్ చాలు. నువ్వు వెళ్ళు. దండం పెడతా, నువ్వు వెళ్ళక్క ప్లీజ్. అమ్మ అరుంధతి గారు, ఇంట్లో అయితే పక్కాగా వాస్తు దోషం ఉంది. దానివల్లే ఆరోగ్య హాని, ధనహాని, వ్యాపారహీనత, మనశ్శాంతి లేకపోవటం ఇలాంటి లోపాలు కలుగుతున్నాయి. అవును బాబాజీ, అవన్నీ జరుగుతున్నాయి. ఈ వాస్తు దోషం వల్లే ఇంకో పెద్ద ఆపద కూడా త్వరలోనే జరుగుతుంది. త్వరలోనే అంటే ఓ 6 నెలల కాలంలోపు. అంటే ఏంటి ఆపద? ఖచ్చితంగా చెప్పటానికి నేను దివ్య దృష్టి ఉన్న మనిషిని కాదు, వాస్తుశాస్త్ర పండితుణ్ణి. జరగబోయే ప్రమాదం ఏదైనా కావచ్చు. ప్రాణహాని, పరువు భంగం ఏదైనా కావచ్చు. మరి దీనికి పరిష్కారం ఏమీ లేదా బాబాజీ? ఉన్నాయి. మెయిన్ డోర్కి పక్కనే ఒక రాగి పాత్రలోనో ఇత్తడి పాత్రలోనో నిండుగా నీళ్లు పోసి గంధం, పచ్చకర్పూరం కొంచెం వేసి బొట్టు పెట్టి ఆ నీళ్లలో పూలు వేసి అక్కడ పెట్టండి. అది ఎవరూ చూడకుండా ఉండాలి. రోజు నీళ్లు మారుస్తూ ఉండాలి. అలాగే బాబాజీ. ఒక చిన్న తొట్టి లాంటిది తెచ్చి దాని నిండా నీళ్లు పోసి ఉత్తరం గోడకి వాయువ్యానికి మధ్యలో పెట్టండి. అది కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలి. అలాగే బాబాజీ. దీనితో పాటు ముఖ్యంగా చేయాల్సినవి 2 ఉన్నాయి. ఏంటవి? 1, ఈ ఇంట్లో వాస్తు హోమం చెయ్యాలి. ఇంకొకటి అతి ముఖ్యమైనది, త్రిపురాంతకంలో కొండ మీదకి వెళ్ళే దారిలో ఓ పాత శివాలయం ఉంటుంది.
అది చాలా విశిష్టమైంది. ఆ గుడిలో ఈ ఇంటి యజమాని సమస్త గ్రహోపశాంతి కోసం పూజ చేయించుకొని రావాలి. వచ్చేటప్పుడు అక్కడ అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన కొబ్బరికాయ ఒకటిస్తారు. అది తీసుకుని వచ్చి పటికతో కలిపి ఓ ఎర్రటి గుడ్డలో మూటగట్టి బయట గుమ్మం పైన వేలాడదీయాలి. ఇది గాని పూర్తి అయ్యిందంటే ఈ ఇంటికి గాని ఈ ఇంట్లో మనుషులకు గాని తిరుగుండదు. ఈ ఇంటి యజమాని అంటే ఈ ఇల్లు విక్కీ పేరు మీద తీసుకుందాం అరుంధతి. అప్పుడు ఆయనే వెళ్ళి పూజ చేయించుకుని రావాలి. సరే బాబాజీ. సరేనమ్మా, ఉంటాను. సరే బాబాజీ. వికీ, శేఖర్ వస్తున్నాడేంటి? మీరెవరైనా రమ్మని చెప్పారా? నేనేం పిలవలేదమ్మా. అమ్మ అరుంధతి, ఫస్ట్ టైం నేను మీ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం ఏంటో గానీ నా వల్ల మీకు చాలా లాభం జరిగిపోతుంది. రిలీజ్ సినిమాకి పండగ సెలవులు కలిసొచ్చినట్టు నేను మీకు కలిసొచ్చి నీ పనులన్నీ సూపర్ హిట్ అయిపోతున్నాయి. అంటే నువ్వు లేకపోతే మాకు బతికేలేదంటావా? అంత మాట ఎలా అంటాను? నేను లేకపోతే కృష్ణమ్మ మెళ్ళ వంచడం మీ వల్ల అయ్యేది కాదేమో అని అనగలను, కానీ నా బొమ్మ ఏ రేంజ్లో ఆడుద్దో నాకు తెలీదా? ఇంతకీ ఎందుకొచ్చినట్టు ఎవరు రమ్మన్నారు? హిట్ సినిమాకి ఎవరు రమ్మంటారమ్మా? అదే వచ్చేస్తుంది, హిట్ అయి వెళ్ళిపోతుంది అంతే. సరే, వచ్చిన పనింటో చెప్పు. అదే చెప్తున్నా, సునైన పెళ్లి సంబంధం విషయంలో ఏదో సాయం చేయమని అరుంధతమ్మ నన్ను అడిగింది కదా. పాపం, ఎంత కాదనుకున్నా తను నాకు చెల్లెలు. మరి తన కోసం ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే సునైన పెళ్లి చెడగొట్టడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ అలా జంగారెడ్డిగూడెం దాకా వెళ్ళిపోయాను. అక్కడ నాకు వెపన్ దొరికింది. ఏంటది? ఇదిగో ఇది. ఏయ్, పేపర్ని చూపించి వెపన్ అంటావేంటి? పేపర్ అని చీప్గా తోసి పడేయకూడదమ్మా. పేపర్ని తేలిగ్గా చింపేయగలం గాని దాంట్లో ఉన్న మ్యాటర్ని తూటల్లా వాడి ఎదుటి వాళ్ళని కాల్చి పడేయొచ్చు. ఏముందా పేపర్లో? సునైన జాతకం. తన జాతకం మాకెలా యూజ్ అవుతుంది? సునైన జాతకం కానీ పుట్టిన తేదీ కానీ కృష్ణమ్మ వాళ్ళెవ్వరికీ తెలీదు. జంగారెడ్డిగూడెంలో ఉండే పంతులకు మాత్రమే తెలుసు. పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి నిశ్చితార్థం టైం కల్లా దాని జాతకం తెప్పించమని మగ పెళ్లి వాళ్ళు ఆర్డర్ వేసి వెళ్ళారంట. నేను జంగారెడ్డిగూడెం వెళ్ళాను కదా, అక్కడ పంతులకి నేను కృష్ణమ్మ గొడవ పడిన విషయం, విడిగా ఉంటున్న విషయం ఇవేవీ తెలీదు. అందుకే తన జాతక కాగితం కృష్ణమ్మకివ్వమని ఇదిగో నా చేతిలో పెట్టాడు. సరే, ఇదేదో మీకేమైనా ఉపయోగపడుతుందేమోనని కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. మీరేమో ఇది ఒక వేస్ట్ పేపర్ అంటున్నారు. సరే అయితే దీన్ని చెత్తబుట్లో పడేస్తాను. హే, ఆగు. ఆ పేపర్ ఇటివ్వు. అమ్మా, నాకెందుకో ఈ పేపర్ మనకి బాగా ఉపయోగపడుతుందనిపిస్తుంది. దీని మీద డేట్ మారిస్తే? డేటు మనం మార్చకూడదు విక్కీ. మనం ఏం చేసినా ప్రాపర్గా అథెంటికేటెడ్గా చెయ్యాలి. అయితే దీన్ని మన పండిత్ దగ్గరికి తీసుకెళ్ళి సేమ్ ఇలాంటి పేపరే ఇంకోటి రెడీ చేపిద్దాం. దాంట్లో సునైన పుట్టిన తారీఖు ఎలా ఉండాలి అంటే ఈ జాతకం చూడగానే ముహూర్తాలు చూసే పంతులు భయపడిపోవాలి. పెళ్లి వాళ్ళు సంబంధం వదిలి పారిపోవాలి.
నా వల్లే ఇదంతా. కాదు, మా టైం బాగుండడం వల్ల. అంటే నేను చేసింది ఏమీ లేదా? ఉంది, మా టైం బాగుంది. వాస్తు దోష పరిహారం జరుగుతుంది. నీకు ఈ జాతకం పేపర్ దొరికింది. అక్కడ కృష్ణం ఇంట్లో పెళ్లి సంబంధం చెడిపోతుంది. శేఖర్ గారు, కంగారు పడకండి, మీకు ప్రతిఫలం అందుతుంది. ఆ మాట అన్నారు, నాకు అది చాలు. నాకు ఏం కావాలో నాకు కావాల్సి వచ్చినప్పుడు అడుగుతాను. మీరు కంగారు పడి ఏదో ఒకటి ఇచ్చేయొద్దు. సరే. ఆ, వికీ, వెంటనే వెళ్ళి మన పండిట్ని కలు. ఓకే అమ్మా. పెళ్ళి జరుగుతుందా మీ ఇంట్లో? ఇంకా 10 నిమిషాలుంది దేనికి? వారాహి బయలుదేరడానికి. సమయం రాసి సరికొత్త చరితం ప్రణయం ఎంత మధురాది మధురం అవధుల్లేని హృదయాల పయనం ఇరు మనసుల విరిసెను పరువం అలనై పొంగే అదరాల సంగం కలలే నేడు నిజమైన వైనం ఎదగోతుల్లో పాడేను మౌనం ఏమ్మా, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? లేదు సార్, ఇంకా 10 మినిట్స్ అయితే వర్క్ పూర్తయిపోతుంది. అయ్యాక బయలుదేరుతాను. ఎంతవరకు ఫినిష్ అయిందమ్మా? ఇప్పటి వరకైతే ఏప్రిల్ మంత్ వరకు పూర్తిగా ఫినిష్ అయిపోయింది సార్. ఓ గుడ్, చాలా ఫాస్ట్గా చేస్తున్నావు. ఓకే అమ్మా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. అలాగే సార్. ఏం చేస్తున్నావు చరణ్? తింటున్నాను. ఏం తింటున్నావు? అదే ఏం తింటున్నావని చూడకుండా చెప్పు. కుమారక్క, నువ్వు చెప్పు. అడిగింది నిన్ను బాబు. డాడ్, చూడకుండా ఎలా చెప్తాను డాడ్? ఏ ప్లేట్లో ఏం పెట్టుకుంటున్నావో చూడలేదా? డాడ్, ఏంటి ఫజల్? రేయ్, నేను నీకు పజిల్ ఇస్తే పర్వాలేదురా, నువ్వు వేరే వాళ్ళ లైఫ్ని పజిల్లా మార్చకు. డాడ్, అదేం లేదు డాడ్. రేయ్, నోటితో తిండి తినరా, కళ్ళతో మనుషుల్ని తినకు. వా, ఈ నాన్నలున్నారే, సన్ మనసు అస్సలు తెలుసుకోరు. అసలు లవ్ చేసిన వాడినేమో వద్దంటారు, ప్రేమ లేదనే వాడినేమో ప్రపోజ్ చేస్తారు. ఫ్రెండ్షిప్ అంటే ప్రేమిస్తున్నాను అని అనుమానిస్తారు. డేవిల్ డాడ్స్. అయ్యయ్యో, ఆ 2 ముద్దలు తినేసి లేవచ్చు కదా బాబు. అక్కడ ఫైల్స్ క్లోజ్ చేసినంత ఈజీగా అదిగో ల్యాప్టాప్ కూడా క్లోజ్ చేసేస్తుంది. త్వరగా వెళ్ళాలి. అక్క, నువ్వు వెళ్ళి కార్ కేసి తీసుకురా. అక్క, అయిపోయిందా వర్క్? అయిపోయింది హాసిని. ఈ బుల్లిభూతం వచ్చిందేంటి? ఎందుకు? నాకేం తెలుసు? ఇక్కడే ఉండే బదులు వెళ్ళి అడగొచ్చు కదా. కుమారి, నేను బయలుదేరుతున్నాను. సార్ వచ్చి అడిగితే చెప్పు. సరే. హాసిని వచ్చిందేంటి? అక్కని పిక్ చేసుకుందామని వచ్చాను. వాట్ అంటే? వారాహికి నేను ఫాలో అవుతున్నానని తెలిసిపోయి పికప్కి డ్రాప్కి పెట్టుకుందనమాట. అక్క, బయలుదేరదామా? వస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? వెనక్కి వెళ్ళిపోదామని రెడీ అయిపోయావు కదా, అందుకు. నేను వెళ్ళేవాణ్ణే. ఇదిగో దీనంతటి కారణం నువ్వే చెడగొట్టావు. నేను తన్ని ఫాలో అవుతున్నానని తనకు అర్థమయ్యేలా చెప్పేశావు.
దాంతో వారాహి హాస్ని కూడా ఇక్కడికి పిలిపించేసింది. సరేలే, తిన్నారు కదా, వెళ్ళి పడుకోండి. కలలో చేయండి వారాహితో ఫ్రెండ్షిప్. నువ్వు ఇలాగే అంటూ ఉండు, నిజంగానే వారాహిని నేను ఫ్రెండ్ని చేసుకొని చూపిస్తాను. అమ్మో, అంత పెద్దవాళ్లతో గొడవ పెట్టుకుని వచ్చారా? గొప్ప పనులు చేసేవాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, చెత్త పనులు చేసేవాళ్ళు కాదు. అయినా అలాంటి పనులు చేసే వాళ్ళకి అలాగే సమాధానం చెప్పాలి. బావుందే మీ వరుస. అక్కడ గొడవ పెట్టుకొచ్చి అది బాగానే ఉంది. రేపెవరైనా వాళ్ళు మన ఇంటికొచ్చి గొడవ చేస్తే అప్పుడేం చేస్తారు? పిన్ని, వారాహి చేసింది నిజంగా మంచి పనే. దానికి మనం కూడా మెచ్చుకోవాలి కానీ తిట్టకూడదు. మెచ్చుకుని మేకతోలు కప్పాలా దానికి? అమ్మమ్మ, నువ్వేం చెయ్యొద్దు, నువ్వేం అనొద్దు అంటుందమ్మ. ఇదొకటి మెత్తని కక్కలా ఉంటుంది, మెత్తటి చెప్పుతో కొట్టినట్టు చెప్తుంది. అమ్మమ్మ, అక్కడ సత్యరాజు గారిని వాళ్ళు చాలా టార్చర్ చేస్తున్నారు. అందుకే వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సి వచ్చింది. బుద్ధి చెప్పడానికి నువ్వు పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయి. మరి వాళ్ళ గొడవ వాళ్ళు చూసుకుంటారు. ఎవరికో ఏదో జరిగితే మనకెందుకంట? ఎవరికో ఏదో జరిగితే నాకెందుకు అని దేవుడు కూడా అనుకుంటే మన కష్టాలు తీర్చడానికి ఆయన అన్ని అవతారాలు ఎత్తాల్సిన పని ఉండేది కాదు కదమ్మమ్మా. ఎవరికో కష్టం వస్తే నాకెందుకు అని దేశ నాయకులు అనుకుని ఉంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేది కాదు కదమ్మమ్మా. ఎవరికో ఏదో జరిగితే నాకెందుకు అనుకునుంటే అమ్మకి అమ్మవారి గుళ్ళో పని కూడా దొరికుండేది కాదు కదా. ఆహా, వా, ఏం చెప్పావక్క? చెప్తుంది చెప్తుంది, చావు తెలివి ఉంది కదా, ఎన్నైనా చెప్తుంది. పిన్ని, వారాహిది చావు తెలివి కాదు పిన్ని, బతుకు కోరే మనసు. అందరి బాగు కోరుకునే మనిషి నా కూతురు. ఏ మనిషి అయినా కోరి పక్కవాడికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ కలలో కూడా చెడు చేయకూడదు. అలా చెడు చేసేవాళ్ళెవరైనా ఎదురుపడితే వాళ్ళని ఆపకుండా ఉండకూడదు. వారాహి ఎప్పుడూ నన్ను గర్వంతో తలెత్తుకునేలా చేస్తుందే కాని తలదించుకునే పని అస్సలు చేయదు పిన్ని. నిజంగా అలా చేసిన రోజు నేను వారాహిని ఏమీ అనను. తనతో మాట్లాడడం మానేస్తాను. అమ్మా, నీ కూతురిగా నేను కాదు, మేము ఎవ్వరం కూడా అలా చెయ్యం. నాకు తెలుసమ్మా, అందుకే నేను మీ విషయంలో ఎప్పుడూ వెన్నుదన్నుగానే ఉంటాను. ఉండమ్మా, ఉండు ఉండు. అలా ఉండే వీళ్ళని మగరాయిల్లా పెంచావని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఇంకా గొడవలకు కూడా వెళితే ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. అసలే మగదిక్కులేని సంసారం అని మర్చిపోతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఆడవాళ్లమే. ఎప్పుడే ఉపద్రవం వచ్చి పడుతుందిరా భగవంతుడా అని నేనేమో బిక్కు బిక్కుమంటున్నాను. నువ్వేమో అగ్నికి గాలిలా తోడవుతున్నావు. అమ్మమ్మా, నువ్వు భయపడుతున్నట్టుగా ఏం కాదు. వాళ్ళేం రారు. వాళ్ళేం మన ఊరు వాళ్ళు కాదు. మేం చేసిన దానికి అప్పుడే దండం పెట్టి పారిపోయారు. మళ్ళీ ఊరు మొహం చూడరు. మగవాడికి అహం ఉంటుంది. పారిపోయాడని నువ్వు అనుకుంటున్నావు. కాని అలాంటి వాళ్లకి అహం దెబ్బతింటే ఇంకో 10 మందిని వెంట వేసుకుని వచ్చినా వస్తారు. అహం మగాడికే ఉండాలని లేదు పిన్ని, ఆడదానికి కూడా ఉంటుందని మర్చిపోకు. మగాడి అహం కంటే ఆడదాని అహమే చాలా ప్రమాదకరం. ఆడదాని అహం దెబ్బతింటే ఓ సామ్రాజ్యం నిర్మాణం జరగచ్చు, ఓ ప్రపంచం నాశనం అవ్వచ్చు. మగాళ్ల గొప్ప గురించి ఇంకెప్పుడూ మాట్లాడకు పిన్ని.
రే బబ్లు, ఇదే ఆ వారాహి ఇల్లు. ఇదిగో ఆ అమ్మాయి బండి. రే బబ్లు, నేను మొత్తం ఎంక్వైరీ చేశాను. ఈ ఇంట్లో అందరూ ఆడవాళ్లే ఉంటారంట, మగవాళ్లే ఉండరంట. అయితే మన పని ఇంకా ఈజీ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ ఇంట్లోకి ఒక్క మగాన్ని కూడా అడుగు పెట్టనివ్వరంట. అవును బబ్లు, మగాళ్ళని నమ్మకూడదని ఏవో 6 నియమాలు పెట్టుకుని మగతోడు లేకుండా ఎన్నో ఏళ్లగా బతికేస్తున్నారంట. ఎవరిని అడిగినా కృష్ణమ్మ నియమాలు అని ఆమె గురించి స్పెషల్గా ఊరంతా చెప్పుకుంటున్నారు. నిన్న చిన్నది ఏమందిరా, మన కారు అడ్డం పెట్టుకొని మనం బాగా దొరికేసాం అంది కదా. అవును. ఇప్పుడు వీళ్ళు మనకి అడ్డంగా దొరికేశారా. ఈ ఇంట్లోకి మగాళ్ళు రాకూడదని నియమాలు పెట్టుకొని ఇన్నేళ్ళు బండి లాగించేశారు. వీళ్ళ ఇంట్లోకి ఇప్పుడు మనం అడుగు పెట్టబోతున్నాం. ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు మన రాక్షస బలం ముందు నిలబడలేక కింద పడి నలిగిపోవాలి. పదండ్రా నలిపేద్దాం. మెయిన్ డోర్ ముందు వరకు వచ్చేసాం. ఈరోజు రాఖీ పండుగ. అన్నలాంటి అక్కకి మేం రాఖీ కడతామమ్మా. రాఖీ అంటే రక్షాబంధనం కదా, అంటే మిమ్మల్ని రక్షించే వాళ్ళకి కట్టేది. అలాంటప్పుడు ఆ రాఖీ ఏదో మీ అక్కకి కట్టొచ్చు కదా. కష్టం వచ్చినా ఇంకో వైపే కంటి రెప్పలా కాసే కాపే కొన్ని గుర్తులేవో మిగిలే విధి ఎరగదు జాలే చిన్ని గుండె నాదే పగిలే.